ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 5వ కీర్తన 11, 12 వచనాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు ఆశ్రయముగా కలిగినటువంటి జనులు ధన్యులు. నీవు దేవునిని ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఈ లోకములో ఉన్న మనుష్యులను ఆశ్రయించినట్లయితే, డబ్బును ఆశ్రయించినట్లయితే, ఈ లోకంలో ఉన్న గొప్పవారిని ఆశ్రయించినట్లయితే వారు ఎప్పుడు ఎలా మారిపోతారో, ఏమి జరుగుతుందో ఎవ్వరికీ కూడా తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఆశ్రయం ఇచ్చిన వారే నీకు పగైపోవచ్చు. నిన్ను చెరదీసిన వారే నిన్ను మరలా భయంకరమైన శ్రమలలోనికి నెట్టివేయవచ్చు. కానీ సర్వోన్నతమైన దేవునిని, యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆశ్రయించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కాపాడేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నారా? లేదా బంధువులను, ప్రాణ స్నేహితులను, ఈ లోకంలో ఉండేటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నారా? వారు ఎప్పుడు ఎలా మారిపోతారో వారికే తెలియదు. జాగ్రత్త ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ చూపినప్పుడు ఆశ్రయాన్ని కోరుకోకండి. వారు ఆశ చూపినప్పుడు ప్రభువైన దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే ఆయన ఒక కేడెము అనంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరమును కాపాడేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు ధరించుకునేటువంటిది ఆ కేడెము వలె యేసయ్య దయ, యేసయ్య కృప ఆ కేడెము వలె నిన్ను కమ్ముకొని ఈ భయంకరమైన ప్రతి పరిస్థితిలో నుండి నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మను కాపాడుతాను అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం పొందుకోవాలంటే చేయవలసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమించు, వాక్యమును ప్రేమించు, సర్వోన్నతమైన దేవుని ఆజ్ఞలను ప్రేమించు. దేవుడు నిన్ను దయతో, కృపతో కప్పి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు తప్పక ఆశీర్వదించబడుదురు. ఈ భయంకరమైన కార్యాలు చేసేవారు, వారు ఎంత సంపాదించినా, వారి బిడ్డలు ఎంత సంపాదించినా ఆశీర్వాదము కలగదు, సంపూర్ణమైన సంతోషము ఉండదు, వారి ఆత్మకి నెమ్మది ఉండదు. కానీ నీతిమంతులకి మాత్రము తప్పక దేవుడు తృప్తినిచ్చి, సమృద్ధినిచ్చి, సంతృప్తిపరిచి ఆశీర్వాదాన్ని కలుగ చేస్తాను అని, స్థిరమైనటువంటి ఆశీర్వాదమును ఇస్తాను అని. స్థిరమైన ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఏదీ లేదు. నిత్యరాజ్యమే స్థిరమైనది. ప్రభువారు దానిని నేను మీకు ఇస్తాను, నీతిగా జీవించండి అని, నన్ను ప్రేమించండి అని
యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పటి వరకు ఎవరిని నీవు ఆశ్రయముగా చేసుకుని ఉన్నావో జాగ్రత్త. వారు ఎప్పుడు మారిపోతారో తెలియదు కాబట్టి ఇక్కడి నుండైనా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుండైనా సరే జాగ్రత్తగా ప్రభువైన యేసును ఆశ్రయముగా చేసుకొని నీతిగా ఆయనను ప్రేమిస్తూ ఈ లోకంలో జీవించండి. దేవుడు మిమ్మల్ని కాపాడి కృపతో దయతో నింపుతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దయ కృపను పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా మిమ్మలను ఆశ్రయించే మనస్సును పొందుకొనుదురుగాక. అయా మీరు కేడెముతో కప్పినట్లుగా మీ దయతోను కృపతోను బిడ్డలను కుటుంబాలను ప్రతి వారిని అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి వారిని అయ్యా మాకు సపోర్టుగా నిలబడుతున్న ప్రతి కుటుంబమును కాపాడుదురుగాక. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మీరే సహాయము చేయండి, మీరే బిడ్డలను బలపరచండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఆశీర్వాదము కలుగునుగాక యేసునామములో. ఈ వాగ్దానం చూసిన ప్రతి నీతిమంతులకు యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడుగుబడిన నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడునుగాక. మీరే మీ బిడ్డలకు నాయన సహాయము చేసి మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను మీ శాంతితో సమాధానంతో సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా ఒకవేళ ఏ కుటుంబంలో అయిన వేదన నష్టము కలిగి బాధలో వేదనలో ఉంటే మీరే ఆదరణకర్తగా ఉండి ఆ కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.